హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి. వీడియో పెట్టేప్పుడే 1 వీక్ అయిపోతుంది. ఈ వారం రోజుల నుంచి వీడియోస్ ఏమీ రాలేదండి. కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ ఏమీ తీసి పెట్టలేకపోయాను. అలా అని చూడడం ఏం మానేయకండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో కనుక రెసిపీస్ ఈజీగా సింపుల్గా ఉన్నాయి, మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. చక్కగా మన ఛానల్లో ఎప్పుడూ చేయలేదు నేను ఈ రెసిపీ. ఈ 2 రెసిపీస్ కూడా ఉదయం ఇంకేముందండి, యాజ్ యూజువల్ మన రొటీన్సే కదా. కాకపోతే ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రెసిపీకి సేమియా, బొంబాయి రవ్వ కలిపి నేను ఉప్మా అనేది చేస్తున్నానండి. ఈ 2 కలిపి నేను ప్యానంలో ఒక చుక్క ఆయిల్ వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం. మస్ట్ అండ్ షుడ్గా అల్లం వేసుకుంటే ఉప్మాలో టేస్ట్ సూపర్ ఉంటుందండి. పోపులు వేసాను. అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి చక్కగా బాగా వేపితే అప్పుడు మనకి ఉల్లిపాయలు తర్వాత వేస్తే పోపులు ఎగుతాయండి. కానీ 2 కాంబినేషన్లో సేమియాలు కొంచెం మందికి ఇష్టం ఉండదండి. ఏంటంటే పుల్లల్లాగా పుల్లల్లాగా తగులుతూ ఉంటాయి, పొడి పొడిగా ఉందని కొంచెం మందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలాగా మనం కొంచెం బొంబాయి రవ్వ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకి తినడానికి కూడా చక్కగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలాగా, అలా ఇష్టపడేవాళ్ళు అలాగా. తర్వాత టీ పెట్టుకున్నానండి, టీ కూడా తాగేస్తున్నాను. ఇప్పుడు నేను 1 గ్లాసు బొంబాయి రవ్వ, 1 గ్లాసు సేమియాలు తీసుకున్నాను. గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసులు, గ్లాసు సేమియాకి గ్లాసున్నర, అలా 4 గ్లాసులన్నర నీళ్ళు పోసానండి నేను. దానికి సరిపడగా ఉప్పు వేసాను. వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను కళ్ళుప్పు యూజ్ చేశాను, వాటరే కదా కరిగిపోతుందని. చక్కగా మరిగిన తర్వాత నేను వేపు పెట్టుకున్నాను కదండి పక్కనే, అదైతే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక 2 సెకండ్స్లో అయిపోతుందండి. సేమియా నూక కూడా తొందరగానే ఉడికిపోతుంది కదా. చక్కగా ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేసామనుకోండి మనం, బాగుంటుంది. అదే మీకు చల్లారిపోయిన తర్వాత తింటే ఈ ఉప్మా టేస్ట్ అంత బాగోదండి. చక్కగా వేడిగా ఉంది, చక్కగా పలసగా ఉంది, ఈ టైంలో తింటే బాగుంటుందని నేను ప్లేట్లో పెట్టేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో సేమియాలు, బొంబాయి రవ్వ 2 కలిపి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ మీకు నచ్చితే ఇందులో పంచదార జల్లుకోవచ్చు, చట్నీ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకుని తినొచ్చు. తర్వాత ఫ్రెష్గా సారల వంకాయలు ఉన్నాయండి, లేతకాయలు. నేను దీన్ని అల్లము, పచ్చిమిర్చి ముద్ద కుమ్మి ఇది వేపుడు చేస్తానండి. ఇది ఎప్పటి నుంచో పాత రెసిపీ అనండి, కొత్త రెసిపీ ఏమీ కాదు. చక్కగా కొంచెం పోపు వేసుకున్నానండి. ముందు పోపు వేసుకుని వంకాయలు కోసి ఉప్పు నీటిలో వేసాను. అవి బాగా కడుక్కొని పోపు వేగిన తర్వాత వంకాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలండి. అలా అయిన తర్వాత మనం ఈలోపు మన కారానికి సరిపడగా పచ్చిమిరకాయలు, అల్లం రోట్లో ఉంటే రోల్లో దంచుకోండి, లేదంటే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. మీకు టైంని బట్టి, వీలుని బట్టి ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి. ఆ వీలుని బట్టి దంచుకున్నా బాగుంటుంది, మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టినా కూడా బాగుంటుంది. నేను కొద్దిగా ఉప్పు, పసుపు వేసాను. వేసి చక్కగా మనం మగ్గబెట్టుకుంటే మూత పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదండి. వంకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. అందుకు నేనైతే చక్కగా దీన్ని ఎంత లేత పుచ్చులండి, పుచ్చు అంటే పుచ్చిపోవడం కాదు, లేతగా ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయి. ఒక 2 నిమిషాల్లో అయితే మగ్గిపోయిందండి. నాకు టేస్ట్ కూడా చాలా బాగుందంటే నేనైతే తినలేదు. నేను ఎందుకు తినలేదంటే నాకు ఎలర్జీ ఉందండి, వంకాయ తినొద్దు అన్నారని నేను తినలేదు.
తర్వాత పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ చేశాను కదండి కచ్చాబచ్చాగా. ఈ పచ్చిమిరకాయ అల్లం ముద్దతో ఈ వేపుడు అనేది ఫేమస్ అండి, వంకాయ వేపుడి. ఈ ఫేమస్ అయిన వంకాయ వేపుడిని మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు అలా చేసేవారండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు రెసిపీ కాదు, పాత రెసిపీయే. అస్తమాను చేసుకునేవారు ఇలాగా మా అత్తగారు చేసేదండి. అల్లం పచ్చిమిరకాయ కుమ్మేసి రోట్లో దంచేవారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మా కాళ్ళు మా హస్బెండ్ తిన్నారు, చాలా బాగుందన్నారు. నేనైతే తినలేదు కానీ చక్కగా జావలా బాగా ఉడికిపోయిందండి. తర్వాత ఇంకొక రెసిపీ నేను మీలో ఎవరికైనా తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ క్యాబేజీ మసాలా పెట్టి కర్రీ చేశానండి. అందులో ఎటువంటి టమాటా ఏది కూడా వాడలేదు నేను. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. మనకి అసలు క్యాబేజీ కూరే అని తెలీదు, అంత బాగుంటుంది. దానికి ఏం చేయాలంటే బాండీ పెట్టుకుని పోపు వేసుకోవాలండి. పోపు అంటే ఏమీ కాదు, జీలకర్ర కరివేపాకు వేయాలండి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరకాయ ఉల్లిపాయ పసుపు వేసుకోవాలండి. వేసుకుని దీన్ని చక్కగా మగ్గపెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి కొంచెం దోరగా వేగాలి. యాజ్ యూజువల్ ఉప్పు పసుపు వేస్తే కదా తొందరగా ఎగితే నాకు ప్రతి దాంట్లో అలవాటు కాబట్టి నేను వేసుకుంటాను. మీకు కూడా ఉల్లిపాయ తొందరగా మగ్గాలి వేగాలి అని అనిపిస్తే మీరు కూడా వేయండి. ఇందులో ఇంక ఎటువంటి బంగాళదుంప కానీ టమాటా కానీ ఏది వేయనండి. ఏ స్టేజ్ చక్కగా మనకి క్యాబేజీ ఇగురు అనమాట. మసాలా పెడతాను దీనికి. నా దగ్గర పచ్చి మసాలా ఉంటుంది కదా, పచ్చి మసాలా వేసి చక్కగా పెడతాను. దీనికి నేను ఏంటది పప్పుచారు పెట్టుకున్నానండి కాంబినేషను. వంకాయ పోపుకి క్యాబేజీ కూరకి రెండాట్లకి కాంబినేషన్ పప్పుచారు పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి పప్పుచారు పెట్టుకుంటే ఉందని నా సామిరంగా ఆహా అనిపించేలా అనిపించిందండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి మసాలా ఉంటుంది కదా, అది వేసుకొని ఈ క్యాబేజీ అనేది కూడా తొందరగా మగ్గిపోతుందండి. అది కూడా వేసి మూత పెట్టామంటే చక్కగా తొందరగా మగ్గిపోద్దండి. ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకుని కొంచెం వాటర్ పోయాలండి. ఆ మసాలా అంతా క్యాబేజీకి ఉల్లిపాయకి పట్టాలి కదా, అందుకని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే తక్కువ వేసుకున్నాను. మేము కొంచెం కారం తక్కువే తింటాము, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. కానీ ఇది క్యాబేజీ కూర అని మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదండి. అంటే క్యాబేజీ అంటే కొంచెం మంది శనగపప్పుతో లేదంటే ఆలుతో ఇలా కాంబినేషన్ మిల్ మేకర్తో చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఉత్తి క్యాబేజీ ఎగురు అనేది ఎవరో చేసి ఉండరండి. కంపల్సరిగా చేసుకోండి. తినలేని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి కూర అనేది దగ్గరికి వచ్చింది, కూర అయిపోయింది. ఇది కూడా నేను డిసౌట్ చేసుకుంటాను. ఈ రెండాటికి పప్పుచారు పెట్టుకోవడం కాంబినేషన్ అస్సలు మర్చిపోద్దండి. సూపర్ కాంబినేషను. చేయడం మాత్రం మర్చిపోద్దు, చేసుకుని నాకు వీడియోలో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దండి. ఇంక యాజ్ యూజువల్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక మనకి ఏముందండి, అంట్లే కదా. ఈ అంట్లు ఒక్కటి తోమేసామంటే మనకి క్లియర్ అయిపోతుంది నీట్గాని. ఇంకా నేనైతే ఒక్క నిమిషం నాకు గ్యాస్ స్టవ్ కడిగేసి అంట్లు తోమేసి క్లియర్ చేసి అయిపోతే నాకు అస్సలు నచ్చదండి. కొన్ని నైటీ కూడా ఉండిపోయినాయి, ఎందుకంటే నైటు కొంచెం నీరసంగా ఉండి తోమలేకపోయినా అవి కలిపి ఇప్పటి వరకు వదిలేసానండి. నేనైతే అలా ఎప్పుడు వదలను. కానీ ఈరోజు ఏం చేస్తాం, ఒక్కొక్కసారి చేయలేనప్పుడు వదిలేయవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు నైటే క్లియర్ చేసేస్తూ ఉంటాను మ్యాక్సిమం 90% కానీ ఒక్కొక్క 10% చేయలేని పరిస్థితుల్లో ఇలా ఉండిపోతూ ఉంటాయి. ఇవి కూడా క్లియర్ చేసేస్తే నీట్గా అయిపోతుంది. అప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా సాయంత్రం వరకు హ్యాపీగా ఉండొచ్చు. మీకు ఇలానే అనిపిస్తుందండి. చక్కగా మీరేం చేశారు, ఈ వారం రోజులు మా వీడియోలు రాలేదని చూడడం అయితే మానేయవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మానొద్దు. ప్లీజ్ అబ్బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్.